బెంగళూరులోని నేత్రధామ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. కంటి శుక్లంతో పుట్టిన 6 వారాల శిశువుకు శస్త్రచికిత్స చేసి చూపు వచ్చేలా చేశారు. అతి పిన్న వయసు గల శిశువుకు ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించిన హాస్పిటల్గా నేత్రధామ గుర్తింపు పొందింది. నేత్రధామ చైర్మన్ ఎండీతో పాటు సర్జన్ అయిన డాక్టర్ గణేష్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. పుట్టిన బిడ్డలో కంటి సమస్యను గుర్తించి వెంటనే వైద్యం చేసుకుంటే చూపు సమస్య రాకుండా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆలస్యం చేస్తే కంటి చూపు సమస్య తీవ్రమవుతుందని చెబుతున్నారు. కంటి శస్త్రచికిత్స చేయడం అనేది తొలిసారిగా అని విన్నాము. ఇలా విజయవంతంగా కూడా చేశారు. సో దీన్ని ఎలా చేశారు? అవును, ఇంత చిన్న పిల్లోడికి ఫస్ట్ టైం చేయడం, నేత్రధామలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది ఏమంటే 5 వారాలకి ఒక చిన్న పిల్లోడు నేత్రధామకు వచ్చారు. కళ్ళు చూస్తే కళ్ళలో పొర కనిపించింది. అందుకని డాక్టర్ ఎగ్జామిన్ చేసి 6 వారాలప్పుడు సర్జరీ చేశారు. ఇది ఫస్ట్ టైం నేత్రధామలో ఇంత చిన్న పిల్లోడికి సర్జరీ చేయడం. ఆ బాబుకి ఎలా ఉంది చూపు? ఎలా ఏమంటే ఆ సర్జరీలో ఆ పొర తీశారు. దాని తర్వాత ఒక 3 నుంచి 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకో ఇంట్రాఆక్యులర్ లెన్స్ పెడతారు. అప్పుడు ఆ సర్జరీ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ, ఆంబియోథెరపీ అంతా చేసి 2 ఏళ్ల దాకా ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత బాగా కోలుకుంటుంది. 6 వారాల వయసులోనే అనస్థీషియా ఇవన్నీ ఎలా ఇచ్చి, సో ఆ ప్రెజర్ అంతా ఎలా జరిగింది? 6 వారాల బాబుకి చేయడం అంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే అంత చిన్న పిల్లోడికి కళ్ళు గుడ్డ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అది చేయడం చాలా సర్జికల్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. చాలా తక్కువ మంది చేస్తారు దీన్ని. దాని తర్వాత దీన్ని చేయాలంటే అనస్థీషియా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే అంత చిన్న పిల్లోడికి అనస్థీషియా ఇవ్వాలంటే వాళ్ళు కంటిన్యూస్ మానిటర్స్ చేస్తూ ఉండాలి. ప్రీ ఆపరేటివ్, ఆపరేటివ్ టైం, పోస్ట్ ఆపరేటివ్ టైంలో అనస్థీషియా కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ అనస్థీషియా టీం ఉన్నారు, డాక్టర్ సుమన్ శ్రీ అండ్ హర్ టీమ్. వాళ్ళు ముగ్గురు అనస్థెటిస్టులు కంటిన్యూస్గా మానిటర్ చేశారు కేస్ని, సో దట్ ద కేస్ వాజ్ అన్ఈవెంట్ఫుల్. ఇట్లాంటి కేసెస్ ఎన్నో వస్తుంటాయి మామూలుగా. ఇట్లాంటి కేసెస్ ఫైల్ చేయడం అనేది ఎలా ఉంది? ఏమంటే ఇంత చిన్న పిల్లలకి క్యాట్రాక్ట్ అవ్వడం కూడా చాలా రేర్. దాని తర్వాత చాలామంది చూసుకోరు. అది చూసుకున్నప్పుడు రెఫర్ చేస్తారు. చాలామంది దాన్ని టచ్ చేయరు. ఎందుకంటే అంత చిన్న పిల్లలకి చాలా తక్కువ మంది సర్జరీస్ చేస్తారు. దీనివల్ల అందరూ తర్వాత చూద్దామని వదిలేస్తారు. దాన్ని వదిలేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎంత త్వరగా చూసుకొని ఎంత త్వరగా దాన్ని తీసేస్తే అంత మంచిది. ఎందుకంటే ఆ కళ్ళు కనిపించకపోయేసరికి చిన్న పిల్ల ఏం చేస్తారంటే ఇంకో కళ్ళ నుంచే చూస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ విజువల్ సెంటర్ బ్రెయిన్లో అది డెవలప్ అవ్వదు. ఈ కళ్ళలో కనిపించకపోయేసరికి అది డెవలప్ అవ్వదు. అందుకే అంత తొందరగా ఎంత అర్లీగా చూసుకొని దాన్ని ఆపరేట్ చేస్తే అంత అర్లీగా ఆ సెంటర్ డెవలప్ అయ్యి వాళ్ళకి పూరా విజన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎలా పుట్టిన బిడ్డలు, తల్లిదండ్రులు ఎలా దీన్ని గుర్తించగలుగుతారు? క్యాట్రాక్ట్ అంటే జనరల్గా ఏజ్ అయిన తర్వాత 60 and ప్లస్ అని అనుకుంటారు. కానీ రేర్ కేసెస్లో ఏమవుతుందంటే పుట్టినప్పుడే క్యాట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు ఎగ్జామిన్ చేస్తే కళ్ళల్లో తెల్లగా పొర కనిపిస్తుంది. అది ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాలి. అప్పుడు క్యాట్రాక్ట్ ఉంది అని తెలిస్తే ఎక్కడ చేస్తారో అక్కడ నేత్రధామలో అన్ని ఏజ్కి క్యాట్రాక్ట్ సర్జరీస్ చేస్తారు. సో దాన్ని రెఫర్ చేయాలి. రాకుండా ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలోనే ఏమన్నా ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే బేబీ పుట్టిన తర్వాత దీన్ని ఎలా గుర్తించి ఎంత టైం లోపల చేసుకోవాలి? సో ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రికాషన్స్ చేసుకుంటారు. ఎందుకంటే కంజనైటల్ క్యాట్రాక్ట్ అనేది చాలా వేరే రోగాలు కూడా ఉంటుంది. ఎందుకంటే హార్ట్లో హోల్ ఉండడం, వేరే డెవలప్మెంటల్ అనామలీస్ అంటాము, దాంతోనే ఉంటుంది. అదంతా ఎగ్జామిన్ బాబు పుట్టినప్పుడు ఈవెన్ అల్ట్రాసౌండ్ స్కాన్స్లో చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాట్రాక్ట్ అంత కరెక్ట్గా కనిపించదు. అప్పుడు పుట్టినప్పుడు చూస్తే ఎగ్జామిన్ చేస్తారు. కళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇలా తెల్లగా పొరలా కనిపిస్తే దాన్ని ఎక్కువ ఎగ్జామిన్ చేయాలి. తర్వాత ఎక్కడ చేస్తారో ఇలాంటి హైయర్ సెంటర్స్కి రెఫర్ చేయాలి.